ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ యూట్యూబ్ కుటుంబ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా, మరి దేవుడిచ్చిన భారాన్ని బట్టి, దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి మరి యూట్యూబ్ పరిచయం ప్రారంభించడానికి మీరందరూ ఈ పరిచయం కొరకు ప్రార్థన చేస్తున్న విధానం బట్టి మరొకసారి అందరికీ మా సంఘం తరపున, మా కుటుంబం తరపున, ఆత్మీయ బిడ్డలైన మీ అందరి తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. నిజంగా పిల్లరా, మరి గత కొన్ని దినాల నుండి మనం జ్ఞాపకం చేసుకున్న దేవుని యొక్క శ్రేష్టమైన మాట పిల్లరా, చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. జ్ఞానమును, ఉపదేశమును అభ్యసించాలి. మనం జ్ఞానముతో కూడినటువంటి మాటలను మనము గైకొనాలి. అప్పుడే మనము బుద్ధి కలిగి నడుచుకుంటాం. బుద్ధి కలిగి మనము జీవించువారముగా మనం ఉంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ రాకడి దినాల్లో, అంచె దినాల్లో జ్ఞానము కలిగి మనం జీవించాలి. అందుకంటాడు చక్కని మాట, చాలా అద్భుతమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములను చెక్కుకొన్నది. చూడండి, జ్ఞానము ఏం చేస్తుందంట? నివాసాన్ని కడుతుందంట. ఎంత గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి సత్యాన్ని సొలొమోను మహాభక్తుని ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. జ్ఞానము నివాసాన్ని కడుతుంది. ఇదే సామెతలు అంటారు, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. అర్థమైందండి? జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఇంటిని కడుతుంది. జ్ఞానము కలిగినటువంటి పురుషుడు ఇంటిని కట్టుకుంటాడు. జ్ఞానం లేకపోతే నవ్వులు పాలవుతారు, ఎక్కిరితల పాలవుతారు, ఎగతాళి చేయబడతారు, హేళన చేయబడతారు, నిందలు అవమానాలు పొందుకుంటారు. నేను మీకు ఒక చిన్న దృష్టాంతాన్ని జ్ఞాపకం చేస్తాను. పిల్లరా, ఋతు గ్రంథంలో నవమిని మనం జ్ఞాపకం చేసుకుంటే, కొంతకాలం జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టింది. తర్వాత జ్ఞాన హీనురాలై మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. పాపం ఉండే స్థలానికి వెళ్ళిపోయింది. శరీర సంబంధమైన స్థలానికి వెళ్ళిపోయింది. విగ్రహారాధనతో కూడినటువంటి లోక సంబంధమైన దేవతలను ఆరాధించేటువంటి స్థలాలకు వెళ్ళిపోయి ఇంటిని పడదోసుకుందండి. అందుకంటే చక్కటి మాట, 3 రాళ్ళు ఏం చేస్తుంట? తన ఇంటిని పెరిగి వేసుకుంటుంది. తన ఆత్మీయ స్థితిని పోగొట్టుకుంటుంది. భక్తి జీవితాన్ని పోగొట్టుకుంటుంది. ఎంత భయంకరం అండి! మా సహోదరి, సహోదరుడా, అలా నువ్వు ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తా ఉన్నాడు. జ్ఞానము నివాసాన్ని కడుతుంది, ఇంటిని కడుతుంది, బిడ్డలను చక్కబెట్టుకుంటుంది, భర్తను చక్కబెట్టుకుంటుంది, అత్తమామలను చక్కబెట్టుకుంటుంది, తల్లిదండ్రులను చక్కబెట్టుకుంటుంది, తోబుట్టు వారిని చక్కబెట్టుకుంటుంది. ఆ స్త్రీని ఏమంటారంటే, జ్ఞానము కలిగి నివాసాన్ని కడుతుంది. దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక. పిల్లరా, మనం ఆత్మ సంబంధమైన నివాసమును గలవారముగా మనం ఉండాలి. విశ్వాస సంబంధమైన నివాసమును మనం కట్టాలి. అంటే దేవుని భయం ఉండాలి, దేవుని యందలి విశ్వాసం ఉండాలి, దేవుని యందలి నిరీక్షణ గలవారమై ఉండాలి.
అప్పుడే నీవు దేవునిలో కట్టబడే అనుభవాన్ని కలిగి ఉంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం ఎప్పటికప్పుడు దేవునికి సమర్పణ చేసుకొని దేవునికి ఇష్టమైన వారముగా, దేవునికి నమ్మకమైన వారముగా మనం ఉన్నట్లయితే మన నివాసము జ్ఞానముతో కట్టబడినదిగా, జ్ఞానముతో ఇటుక మీద ఇటుక, రాయి మీద రాయి కట్టబడి స్థిరమైనదిగా ఉంటుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవునిలో కట్టబడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవునిలో కట్టబడే జీవితాన్ని మనము కలిగిన వారముగా ఉండాలి. అందుకంటాడు ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చక్కని మాట అంటాడు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరును కట్టబడి ఉన్నారు. దేవునామానికి మహిమ ఘనత కలుగును. అమ్మా బాబు, జ్ఞానము కలిగినటువంటి నీ జీవితానికి, జ్ఞానము కలిగినటువంటి నీ కుటుంబానికి క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయిగా ఉండాలి. అప్పుడే జ్ఞానము కలిగినటువంటి నివాసము నువ్వు కలిగి ఉంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే నీ నివాసానికి మూలరాయి క్రీస్తు యేసుగా ఉండాలి, వ్యక్తులుగా ఉండకూడదు. అర్థమైందా? నా ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు, ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పడం కాదండి. వ్యక్తులు ఉంటారు, కాలం ముగించుకుని వెళ్ళిపోతారు, ఇక రారు వాడు. కానీ మనము ఆరాధించే క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి. అల్ఫయు ఆయనే, ఒమేగయు ఆయనే. కాబట్టి మన పునాది జ్ఞానము కలిగి ఉండాలి అంటే క్రీస్తు అనే మూలరాయిగా మనం పెట్టుకోవాలి. దేవుడుగా మనకు ఇంటి యజమానిగా ఉండాలి. అప్పుడే మనం జ్ఞానము కలిగినటువంటి నివాసంలో మనం ఉంటాం. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. కాబట్టి పిల్లరా, మనము దేవునిలో చక్కగా కట్టబడాలి. చక్కగా క్రమబద్ధకముగా కట్టబడాలి. ఇల్లు కట్టే బయలుదారు మేస్తులు చూడండి, తూకం వేస్తారు, అద్దె పెడతారు, మూలమట్టం పెడతారు, దారాన్ని పాలు పట్టుకుంటారు. ఎక్కడ వంకర టింకర రాకూడదు. అది వస్తే ఆ నివాసము సరైంది కాదు, హేళన చేయబడుతుంది. ఏది ఇల్లెట్టు కట్టారు, ఇల్లెట్టు ఉంది, గోళ్ళెట్టు ఉండి ఏంటి అంటే ఎక్కడెంతలో పాలవుతుంది నివాసం. అదే క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయిగా ఉండగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు నివాస